హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో రెస్టారెంట్ స్టైల్లో గోబీ 65 అయితే చేసి చూపిపోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందండి గోబీ 65 అనేది. ఒక్కసారి అయితే ఇలా నా స్టైల్లో చేసి చూడండి. ముందుగా అయితే ఒక పెద్ద సైజ్ క్యాలీఫ్లవర్ అయితే తీసుకున్నాండి. తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నైఫ్ తో క్యాలీఫ్లవర్ ని డైరెక్ట్ గా కట్ చేసుకునే దానికన్నా ఫస్ట్ ఇలా పువ్వులుగా హ్యాండ్ తో తుంచేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా తుంచుకుంటే ఏంటంటే తర్వాత మనకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అదే నైఫ్ తో మీరు పువ్వుతో డైరెక్ట్ గా కట్ చేసుకున్నారు అనుకోండి, మొత్తం ఒకే సైజు రావండి. అందుకోసం ఇలా అయితే తుంచేసుకున్నాను కదా. ఇప్పుడు తుంచుకున్న పువ్వుల్లో మీకు పెద్ద పెద్దగా అనిపిస్తున్నాయి కదండి, ఆ పువ్వులనేమో వీడియోలో చూపిస్తున్నట్టు కింద గట్టి పార్ట్ అయితే తీసేసి, అంటే కొంచెం కండ ఉంటుంది కదండి, కండ పార్ట్ తీసేసి ఒక పువ్వుని 4 పార్ట్స్ గా అయితే డివైడ్ చేసుకోండి. పెద్దదైతే చిన్నగా ఉంటే అంతే ఉంచేసుకోండి. ఇలా ఈ సైజు ఉండాలండి. ఈ సైజు ఉంటే మనకి పర్ఫెక్ట్ గా ఉంటుంది గోబీ 65 అనేది. మరి చిన్న చిన్న ముక్కలుగా ఉంటే కూడా అంత బాగుండదు, వేగేటప్పటికి ఇంకా చిన్నగా అనిపిస్తాయి. ఇలా అయితే కట్ చేసుకున్న ముక్కలన్నీ అయితే ఒక ప్లేట్ లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నానండి. ఇలా ఉంటాయి మొత్తం ఒకే సైజులో ఇలా కట్ చేసుకుంటే. ఇప్పుడైతే ఒక పెద్ద బౌల్ తీసేసుకున్న దాంట్లో ఫుల్ గా అయితే వాటర్ నింపుకున్నానండి. దాంట్లో ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 1/2 స్పూన్ అయితే జస్ట్ ముక్కలకి సరిపడే ఉప్పు వేసుకోండి. ఇక్కడ వేసేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని ఈ వాటర్ అయితే పెట్టేసుకొని బాగా బాయిల్ అవ్వాలండి. హై ఫ్లేమ్ లో పెట్టుకోండి. వాటర్ చూసారండి ఇలా తిరుగుతున్నప్పుడే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు అయితే వేసేసుకోండి. ఇక్కడ ఈ ప్రాసెస్ లో చేసుకోవడం వల్ల క్యాలీఫ్లవర్ లో ఏదైనా డస్ట్ ఉన్నా, పురుగులు ఉన్నా ఈజీగా పైకి వచ్చేస్తాయండి. ఖచ్చితంగా ఈ ప్రాసెస్ మాత్రం ఎవరు స్కిప్ చేయొద్దు. ఇలా అయితే ఒక 2 మినిట్స్ ఉడకబెట్టుకుంటే సరిపోతుందండి. ఎక్కువ ఉడకబెట్టుకోకండి. ఎక్కువ మళ్ళీ బాయిల్ చేసినా కూడా మనకి మెత్తగా అయిపోతుంది ముక్క అనేది. జస్ట్ 2-3 పొంగులు రానివ్వాలి అంతే. ఎందుకంటే మనం ముందే వాటర్ బాయిల్ చేసుకున్నాం కాబట్టి జస్ట్ వేసి ఒక 2 మినిట్స్ ఉంటే సరిపోతుంది. ఒక 2-3 సార్లు అలా అయితే తిప్పేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా అయితే ముక్కలు అయితే తీసేసుకోండి డైరెక్ట్ గా. చూసారండి ముక్క అర్థమవుతుంది కదా మనకి పైకి డస్ట్ అంతా వచ్చేసినట్టు. ఎక్కువ అయితే ఉడికించుకోకండి, మళ్ళీ చెప్తున్నాను. జస్ట్ ఒక 2 మినిట్స్ సరిపోతుంది. ఇలా అయితే తీసేసుకొని ఒక జల్లెడ గిన్నె ఉన్నా లేకపోతే ఏదన్నా బౌల్ ఉంటే బౌల్లో వేసేసుకోండి. మీకు కనుక కొంచెం ఎక్కువ ఉడికిని ముక్కలు అనుకున్నట్టయితే ఎమ్మటే ఏం చేస్తారంటే ఇలా జల్లెల గిన్నెలో వేసేసుకొని ట్యాప్ వాటర్ కింద పెట్టేసి ఎందుకు పెట్టమన్నానంటే మీకు కొంచెం ముక్క ఎక్కువ ఉడికింది అనిపించింది అనుకోండి, అలా ట్యాప్ వాటర్ కింద పెట్టడం వల్ల హీట్ అనేది తగ్గుతుందండి ముక్కకి. అప్పుడు ఏంటంటే మరి ఎక్కువ మెత్తగా అవ్వకుండా ఇంకా అక్కడతోనే ఆగిపోతుంది హీట్నెస్ అనేది. సో ఇప్పుడు అది స్టెయిన్ చేసేసుకున్నాం కదా క్యాలీఫ్లవర్ అనేది. ఇప్పుడు ఒక పెద్ద ప్లేట్ తీసేసుకున్న దాంట్లో ఒక 1/2 కప్ ఏమో చిన్న కప్తో మైదా వేసుకున్నానండి. మీరు ఎంతైతే మైదా వేసుకుంటారో దాంట్లోకి సగంగా అయితే మొక్కజొన్న పిండి వేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ వేసుకొని ఒక 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకొని ఇలా అయితే ఆయిల్ కి బాగా పట్టించాలండి పిండికి. ఆయిల్ పిండి అనేది ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేయడం వల్ల గోబీ 65 అనేది క్రిస్పీగా వస్తుందండి. నార్మల్ గా మన పకోడీకి ఏంటంటే క్రిస్పీగా రావాలంటే ఆయిల్ హీట్ అయింది వేస్తాం కదా, బట్ ఈ గోబీ 65కి ఏంటంటే నార్మల్ ఆయిలే వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. చూడండి పిండి అనేది ఇలా పొడి పొడిలాడుతా రావాలి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ ఏమో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఒక 1/2 స్పూన్ ఏమో మిరియాల పొడి వేసుకోవాలి. మిరియాల పొడి ఖచ్చితంగా వేసుకోండి, కొంచెం ఘాటుతనం వస్తుంది 65 అనేది. ఒక 1 స్పూన్ ఏమో కారం వేసుకున్నాను. మీకు నచ్చినట్టయితే ఇంకొక 1 స్పూన్ ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ ఏమో ధనియా పౌడర్ వేసుకోవాలండి. చూసారు కదండి స్పూన్స్ అనేవి మరి పెద్ద పెద్ద స్పూన్స్ కాదు. నేను తీసుకున్న క్యాలీఫ్లవర్ కి చిన్న స్పూన్ తో వేసుకోవాలి మెజర్మెంట్స్ అనేవి. 1/2 స్పూన్ జీరా పౌడర్ వేసుకున్నాను. ఒక 1 స్పూన్ ఏమో గరం మసాలా వేసుకున్నానండి. గరం మసాలా అనేది మన ఫ్లేవర్ కి తగ్గట్టు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు అండి. ఇక్కడ మీ ఇష్టం అండి. పిల్లలు తిన్నట్టయితే కొంచెం తగ్గించుకొని వేసుకోండి. పెద్దవాళ్ళు అయితే పెద్ద స్పూన్ తో ఒక 1 స్పూన్ వేసుకున్నా పర్లేదు. ఇప్పుడు 1 స్పూన్ ఏమో సాల్ట్ యాడ్ చేసుకోండి. మనం ముందే క్యాలీఫ్లవర్ లో యాడ్ చేసాం కదండి, ఇక్కడ చూసుకొని వేసుకోండి. ఎక్కువ ఏం పట్టు ఉండదులే అండి ముక్కలకి, ఎందుకంటే వాటర్ అంతా పడేస్తాం కాబట్టి ఇక్కడ బట్ చూసుకొని వేసుకోండి, ఎందుకైనా మంచిది. సన్నగా కట్ చేసి పెట్టుకుని కరివేపాకు, కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడేమో ఒక చిటికెడేమో సోడా ఉప్పు యాడ్ చేశానండి. ఖచ్చితంగా సోడా ఉప్పు అయితే యాడ్ చేయండి. అప్పుడు ఏంటంటే ముక్కలు చూడటానికి చాలా బాగుంటాయి, కొంచెం ఉబ్బినట్టు. ఇప్పుడైతే ఈ పిండికి అయితే మనం వేసుకున్న పదార్థాలన్నీ ఫస్ట్ పట్టించాలి. ఇలా పట్టిన తర్వాతే మనం నెక్స్ట్ వాటర్ అనేది వేసుకోవాలండి. వాటర్ వేసుకునే ముందు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చిలుకలు కూడా వేసుకోవాలండి. అక్కడ క్లిప్పింగ్ మిస్ అయింది, నేను యాడ్ చేశాను. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మరి పిండిని పల్చగా కాకుండా కొంచెం చిక్కగానే కలుపుకోవాలి. ఇలా అయితే హ్యాండ్తో కలుపుకున్నానండి ఫస్ట్. చూడండి అక్కడ పచ్చిమిర్చి చిలుకలు ఉన్నాయి, నేను అక్కడ క్లిప్పింగ్ లో మిస్ అయిందని మీకు అక్కడ చెప్పాను. ఇప్పుడైతే డ్రైన్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు అయితే వేసుకోవాలండి. వేసేసుకొని మరీ గట్టిగా తిప్పేయకుండా లైట్ కొంచెం సున్నితంగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఉడికించుకున్నాం కదండి క్యాలీఫ్లవర్ అనేది, అది మెత్తబడుకొని ఉంటుంది. లైట్ గా అలా మిక్స్ చేయండి, స్పూన్ తో అన్నా లేకపోతే హ్యాండ్ తో అన్నా లైట్ గా. ఇప్పుడైతే మనకి గోబీ 65 అయితే మొత్తం రెడీ అయిపోయిందండి. ఇంకా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవడమే. స్టవ్ ఆన్ చేసేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా అయితే ఆయిల్ వేసుకోండి. మాకు డీప్ ఫ్రై వద్దనుకున్న వాళ్ళు సేమ్ ఇదే ప్రాసెస్ లో
చేసుకొని మనకి దోస ప్యాన్ ఉంటుంది కదండి, దోస ప్యాన్ పెట్టుకొని దోస మీద ప్యాన్ మీద కొంచెం ఆయిల్ వేసుకొని ఒక్కొక్క ముక్క వేసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ కూడా ఫ్రై చేసుకోవచ్చు అండి. బట్ ఆ ముక్కలు ఏంటంటే క్రిస్పీగా ఉండవు, జస్ట్ మనకి వేగుతాయి అంతే. ఈ ప్రాసెస్లో చేసుకుంటే ఏంటంటే మనకి రెస్టారెంట్స్లో తింటే ఉంటాయి కదండి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా, అలా వస్తాయి. మీ ఇష్టం అండి. ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయిందండి, బాగా ఆయిల్ అనేది హీట్ ఉండాలి. హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముక్కలు అనేవి ఒక్కొక్కటి వేసుకోవాలండి. ఇలా కుప్ప కుప్పగా వేయకుండా ఇలా పీస్గా వేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదండి, బాండి ఫుల్గా అయితే నేను వేయలేదు, చూసారా? ఇది ఒక టిప్ అండి రెసిపీ చేసేటప్పుడు. మనం ఎప్పుడన్నా ఏ రెసిపీ లాంటి డీప్ ఫ్రైస్ చేసినా కూడా ఫుల్గా వేసేయకూడదు. అలా వేస్తే ఏంటంటే ముక్క అనేది ఇలా బాగా ఫ్రీగా ఉడకదు కదండి. సో మనకి ఏంటంటే క్రిస్పీనెస్ రాదు ఎప్పుడు ఏ రెసిపీ చేసినా కూడా. ఇలా కొంచెం ముక్కలు అనేవి తక్కువ వేసుకోవాలి. వేసేసుకొని ఇలా అయితే అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ముక్కలు అనేవి ఫ్రీగా మనకి వేగితేనే క్రిస్పీగా వస్తాయి. ఇది ఒక టిప్ అండి, ఖచ్చితంగా ఇదైతే ఎవరు స్కిప్ చేయొద్దు. మీరు ఫుల్గా బాండీకి వేసేసారనుకోండి, ముక్క అనేది ఒకే దగ్గర ఉండి మనకి క్రిస్పీగా రాదు. ఏ డీప్ ఫ్రై చేసినా అంతే అండి, బాండీకి ఫుల్గా అయితే వేయకూడదు. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ ఫ్రై చేసుకుంటే మనకి క్రిస్పీనెస్ వస్తాయండి ఏవైనా. ఇలా అయితే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఖచ్చితంగా ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే మళ్ళీ మనకి ఈజీగా వేగిపోయి మనకి పైన క్రిస్పీనెస్ అనేది ఉండదండి. ఇలా అయితే మొత్తం అయితే తీసేసుకున్నాను. చూడండి, మనకి లాస్ట్ వరకు వచ్చేటప్పటి వరకు మనకి ఎక్కడ మనకి పిండి అనేది ఊడిపోలేదు, మొత్తం ముక్కకి పట్టి పర్ఫెక్ట్గా అయితే గోబీ 65 అయితే వచ్చింది. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో కనుక మీరు గోబీ 65 చేస్తే మీకు సేమ్ రెస్టారెంట్లో తింటే ఎలా ఉంటుందో సేమ్ అంతే ఉంటుందండి. కొంచెం ఉప్పు కారాలు అనేవి మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. చెప్పాను కదండి, పచ్చిమిర్చి చీలికలు అనేవి నేను అక్కడ చూపించడం నాకు క్లిప్పింగ్ మిస్ అయింది. ఖచ్చితంగా పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేసుకోండి. చూడండి, పచ్చిమిర్చి చీలికలు కూడా ఉన్నాయి దీంట్లో. లాస్ట్లో ఒక గుప్పుడైతే కరేపాకు కూడా ఇలా ఫ్రై చేసుకొని వేసుకున్నానండి. అలా వేసుకోవడం వల్ల మనకి అక్కడక్కడ నంచుకుంటే కూడా చాలా బాగుంటుంది కరేపాకు అనేది. అండ్ పైన చూడటానికి గార్నిషింగ్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడైతే పైన అయితే ఇలా కరేపాకు అయితే చల్లేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి. అంతే అండి, టేస్టీ గోబీ 65 అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత బాగా వచ్చిందో పీస్ అనేది. చూడండి, ఇది సాస్తో నంచుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. విడిగా కూడా తినేయచ్చు, ఆర్ ఎల్స్ సాంబార్తో అన్న పప్పుతో కూడా సర్వ్ చేయొచ్చు. Thank you so much for watching. Take care. Bye bye.